ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేయడంతో ఈ రోజు నుంచే రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉండడంతో ఈ వేడుకకు సుమారుగా 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశాలున్నాయన్న ఆలోచనతో అధికార యంత్రాంగం అందుకు తగ్గట్టు ఏర్పాట్లను పూర్తి చేసింది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన సూర్యారాధన క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని కళింగ రాజైన దేవేంద్రవర్మ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నట్లు అర్చకులు చెబుతుంటారు. శిలా శాసనాలు, పురావస్తు శాఖ నివేదికల ప్రకారం ఇది తూర్పు గంగ వంశీయుల కాలం నాటిది అని తెలుస్తోంది. ఆలయం రేఖానాగర శైలిలో ఒడిస్సా కళింగ శైలి ప్రభావంతో నిర్మించబడింది. గర్భగుడి జగమోహన భాగాలు పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మితమయ్యాయి. సూర్యుడు సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులలో, ముఖ్యంగా రథసప్తమి సమయంలో గర్భగుడిలోని స్వామివారి పాదాలపై కిరణాలు పడే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. స్వామివారు 4 చేతులతో దర్శనమిస్తారు. 2 చేతుల్లో పద్మాలు, మరో 2 చేతులు వరద అభయ ముద్రలతో ఉంటాయి. స్వామివారు 7 గుర్రాల రథంపై నిలబడి ఉన్నట్లు శిల్పకళ ప్రతిబింబిస్తుంది. స్వామివారి శిరస్సుపై కిరీటం, కళ్ళల్లో విశేషమైన తేజస్సు కనిపిస్తోంది. దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంద్ర పుష్కరిణి. ఆలయానికి తూర్పు వైపున ఉన్న పవిత్ర జలాశయం ఇంద్ర పుష్కరిణి. దేవతల రాజైన ఇంద్రుడు తన శాప నివృత్తి కోసం ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందినట్లు పురాణ కథనం. అందుకే దీనికి ఇంద్ర పుష్కరిణి అనే పేరు వచ్చింది. రథసప్తమి మాఘమాసంలో ఈ పుష్కరిణిలో స్నానం చేయడం సర్వరోగ నివారణ, పాప క్షయము, ఆరోగ్య వృద్ధి కలుగుతాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం కొనసాగుతుంది. అరసవల్లి క్షేత్రం నవగ్రహ క్షేత్రాలలో సూర్యగ్రహానికి ప్రధాన పీఠం. ఇక్కడ సూర్యుని ఆరాధన చేస్తే కంటి జబ్బులు, చర్మ రోగాలు, ఎముకల సమస్యలు, గ్రహ దోషాలు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంద్ర పుష్కరిణి వద్ద పండుగల వేళ జంగాలు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గంట పట్టుకొని పెద్దల పేరిట పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా భక్తులు వారి దగ్గర పూజలు చేయించి వారి దక్షిణలు ఇవ్వడంతో వారి రోజు గడుస్తోంది. ఈ సందర్భంగా ఈ వృత్తిని చాలా కాలంగా చేపడుతున్న కల్లేపల్లికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ తమ తాత ముత్తాతల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. సమర్పించినయ్యా ఆ దేవాదిదేవం ఆ ఓ సూర్యదేవం ఆ దీవించరావం ఆ నిండా నూరేళ్ళు ఆ ఆయుషేని కలిగి ఆ తొక్కిన భూదేవి ఆ తోడయ్యి నిలిచి ఆ పాడి పంటందు ఆ చల్లంగా చూచి ఈశ్వర దేవన కలిగి చల్లగా వర్దిల్లాలి మహాదేవా. మేము జంగాలం అండి. ప్రతి రథసప్తమికి ఉత్సవాలను పాల్గొని పెద్దల పేరున దేవుడి పేరున పొగిడించి ఆయుర్వేదులతో ఉండాలనేది ఏవిస్తూ ఉంటామండి. అలాగే క్షురశాలలో తలనీలాలు స్వామివారికి అర్పించిన అనంతరం ఇంద్ర పుష్కరిణిలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరిస్తుంటారు. కేశ ఖండనశాలలో తలనీలాలు సమర్పించే భక్తులకు వేడినీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. స్వామివారికి తల నీలాలు అర్పించేందుకు ప్రతి ఏటా పర్వదినాల్లోనూ ఆదివారాలు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని కేశఖండనశాలలో ఇన్ఛార్జ్ తెలిపారు. ముఖ్యంగా భక్తులకు ప్రసాదాలను అందించే ప్రసాదాల శాల గుమగుమలాడే వాసనలతో నోరుంచేలా ఉంటుంది. ఆలయానికి తూర్పు వైపున కళా ప్రాంగణం పక్కన ఉన్న ప్రసాదాల తయారీశాలలో లడ్డూలు, అలాగే పులిహోర ప్రసాదాన్ని అక్కడి సిబ్బంది చాలా చక్కగా అన్ని దినుసులను అవసరమైన పాలల్లో కలిపి పులిహోరను, లడ్డూ, బూందీని తయారు చేయగా దినసరి వేతనదారులు బూందీని లడ్డూలుగా తయారు చేసి ప్యాకెట్లలో పెట్టి సిద్ధం చేస్తుంటారు. అలాగే పులిహోరను కూడా పెద్ద పెద్ద స్టీల్ ట్రేలో వేసి చల్లదనం చేసి వాటిని కూడా ప్యాకెట్లలో సిద్ధం చేస్తారు. అక్కడ నుంచి ప్రసాద విక్రయ కౌంటర్లకు రాగా వాటిని భక్తులకు విక్రయిస్తుంటారు. ఇక ఆలయంలో ముందుగా మనకు కనిపించేది ఆలయ అనివెట్టి మండపం. ఇక్కడే స్వామివారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు, దాతలకు అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేస్తుంటారు. అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని ప్రతి నెల అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ఈసారి
రథసప్తమి వేడుకలను కూటమి సర్కార్ రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు తగ్గట్లు ఏర్పాట్లను చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దర్శనం అనంతరం భక్తులకు ఆలయ అధికారులు ఉచిత ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో KNVDV ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పండుగ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు 2 లక్షలకు పైగా భక్తులు రానున్నట్లు అంచనాల మేరకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. టెంపుల్లో కూడా ఆన్లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ కూడా ఎట్టి బస్సులో వాళ్ళకి పైన 3 ఫ్రీ దర్శనం వచ్చేటి లోపలికి వచ్చేటి 2 లైన్లు ఉన్నాయి. 100 రూపాయల దర్శనం ఒక లైను, అలాగే అభిషేక దర్శనం, డోనర్స్ దర్శనం, ప్రోటోకాల్ దర్శనం, ఇవన్నీ కూడా ఎవరికి ఏమి సంబంధం లేకుండా ఆ విధంగా ఏర్పాటు ఈ సంవత్సరం చేయడం జరిగింది. 23/1/2026 నుంచి సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేస్తాం. 24 సౌర్య హోమం జరుగుతుంది. 25 దేవస్థానం దర్శనం జరుగుతుంది. అలాగే మనం పూలాలంకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వచ్చే భక్తులకి చాలా మటుకి చలువు, అంటే మనం ఆల్రెడీ చలువు పందిరి వేయడం జరిగింది. వాళ్ళ స్లాట్స్ వాళ్ళ బాక్స్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది లేకుండా లోపలికి వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి పాలు, చిన్నపిల్లల పాలు, అలాగే వాటర్ కంటిన్యూ జరుగుతుంది. అలాగా చాలామంది సేవలు కూడా, స్నాక్స్ కూడా, అంటే బిస్కెట్లు కానీ రూపాన్ని కూడా ఇస్తారు. అవి కూడా మేము అలా చేస్తాం. బయట వచ్చేవాడికి మొత్తం వచ్చే భక్తులందరూ కూడా డోనర్స్ చాలామంది భోజనం ఏర్పాటు, దగ్గరగా 2 లక్షల మంది వరకు భోజనం ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తున్నారు. చాలామంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మేము ముందుకు వెళ్తాం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన తెలియజేశారు. రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని, ముఖ్యంగా నేత్ర ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలుగుతుందని పురాణాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.